ద సీక్రెట్. ఎగ్జాక్ట్లీ. ఇదిగో సీక్రెట్. ఆల్రెడీ ఐ వాజ్ స్టార్టెడ్ బ్రో. 22. ఎస్ బ్రో. సో ఈ ఒక్క బుక్ బ్రో, ఈ ఒక్క బుక్ మన లైఫ్ చాలా మంది దీన్ని అండర్ ఎస్టిమేట్ అవును. చేస్తాడు. ఏంది ఈ బుక్ లో ఏం చదవాలా అని. బట్ అవును. ఎప్పుడైతే ఫస్ట్ టైం చదివినప్పుడు ఏం అర్థం కాదు, ఏందిరా ఎవరో ఏదో చెప్తా అనుకుంటాం. కానీ మనము చదువుతా ఉంటే గన నాకు ఎప్పుడు తెలుసా ఉమ్. అసలు దీంట్లో ఉన్న పాయింట్స్ నాకు అర్థం ఆరోసారి చదివేటప్పుడు నాకు అర్థమైంది. అరే ఇట్లా మనం విజువలైజేషన్ చేయాలరా, అఫర్మేషన్ ఎలా చేయాలరా అనేసి నాకు తెలిసిందే. సో ఈ ఒక్క బుక్ బ్రో కరెక్ట్ ఫాలో అయినామంటే గన మనం అనుకున్నది ఖచ్చితంగా ఉమ్. ఈజీగా సాధించగలుగుతాము. సో నిజంగా ఇది అసలు ఇంకొకటి బ్రో, అనుకోకుండా ఇద్దరికి ఇదే మైండ్ సెట్ ఉంది. సో గుడ్ బ్రో, నిజంగా సూపర్. నెక్స్ట్ నిజంగా అది వర్కౌట్ అయ్యింది బ్రో. మనకి ఈ థాట్స్ ఉన్న వాళ్ళకి కనెక్ట్ చేస్తుంది. దీంతో పాటే రోండా బై రాసిన ఇంకో బుక్ మ్యాజిక్, ఇది ట్వంటీ అవును, ఇది వన్ కూడా డేస్ ఉంది మ్యాజిక్. ఎగ్జాక్ట్లీ. అవునవును. ఎగ్జాక్ట్లీ ఈ రోండా బై మ్యాజిక్ ఈ ఆ, 21 days లో మైండ్ సూపర్ చేంజ్ అవుతుంది బ్రో. ఇది మాత్రం అవును కన్ఫర్మ్. బ్రో, అవును. లెట్స్ రాబోయే ఇంకా నెక్స్ట్ బిజినెస్ వేరే లెవెల్కి తీసుకెళ్దాం బ్రో, ఓకేనా? దీంతో పాటు ఇంకొకటి ఉంది బ్రో. ఆ మీ ఎస్, నాకు వచ్చేసి నేను దాంతో పాటు ఈ బుక్ చదువుతాను నేను ఈ రోజు. ఇది థింక్ అండ్ గ్రో రిచ్, ఆలోచించిన బై నెపోలియన్ హిల్. ఇది బాగుంటుంది. ఇది ఇంకా చాలా ఆహా. సెట్టింగ్ గా ఉన్నా నా దగ్గర. సో నెక్స్ట్ మనం ఉమ్. ఒక బుక్ వ్యూ కూడా అన్ని చేద్దాము. ఒక్కొక్క బుక్ గురించి ఎలా ఓకే బ్రో. మనం నేర్చుకోనేసి. ఇంకా కొంతమంది గెస్ట్ ఉన్నారు, ఉమ్. నరేష్ సార్ వీళ్ళంతా నాకు తెలిసిన సార్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళే గెస్ట్ గా పిలిపించి వాళ్ళ ద్వారా ఇంకా మనం మన టీం ఇంకా ఓకే గ్రో బ్రో. చేస్తున్నాం. ఓకే. అవునవునవును.